ఓకే, స్టార్ట్ చేయనా? అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం ఇదే నెల 12వ తారీఖున మనం మహిళా పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది. దీనిలో డాక్టర్స్, లీగల్ అడ్వైజర్స్, పోలీసు, రిటైర్డ్ పోలీసు, కౌన్సిలర్స్ వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసి కుటుంబంలో వచ్చే కలహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పట్లో చాలా ఎక్కువగా కుటుంబ కలహాలన్నింటిలోనూ పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవ, అన్నదమ్ముల మధ్య గొడవ, అత్త కోడల మధ్య గొడవ, ఇలా చాలా రకాల ఎక్కువగా కుటుంబంలో జరిగే గొడవలు. కానీ వచ్చిన విధంగా ప్రతి ఒక్కదాన్ని కేసు రిజిస్టర్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ మధ్య తగాదాలు ఒక కొలిక్కి రావకుండా గొడవలు పెరిగే అవకాశం ఉంటుందని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మనం ఒక సంవత్సర కాలంగా రన్ చేస్తున్నాము. ఎవ్రీ సాటర్డే కూడా మనం ఫ్యామిలీస్ ఏవైతే సరే గొడవలు పడుతున్నాయో వాటిని ఈ కౌన్సిలింగ్ సెంటర్కి పిలిపించి కౌన్సిల్ చేసేసి, ఒకవేళ ఒకే సిట్టింగ్లో గొడవలు మనం తీర్చలేకపోవచ్చు, మళ్ళీ మరొకసారి వాళ్ళకి ఎడ్జర్న్మెంట్ ఇచ్చేసి కోర్టులో ఎలాగైతే సరే ప్రొసీజర్ జరుగుతుందో వాళ్ళని మరొకసారి పిలిపిస్తాం. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ కౌన్సిలింగ్కి ఒక్కొక్కసారి 3-4 సార్లు కూడా వాయిదా పడి వాళ్ళంతా వచ్చిన తర్వాత మనము కౌన్సిల్ చేసేసి వాళ్ళందరినీ కలిపి మళ్ళీ తిరిగి ఫ్యామిలీని రీయూనైట్ చేయడం జరుగుతుంది. ఇలా కాకుండా మనం ఇన్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ తెగవు. అటువంటి పరిస్థితుల్లో మనం కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. వాటిని కేసు రిజిస్టర్ చేసేసి లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తుంటాం. స్టాటిస్టిక్స్లో కనుక చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో సుమారుగా 748 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇప్పటి వరకు 482 కేసులను మనం పరిష్కరించాము. ఫ్యామిలీస్కి 482 ఫ్యామిలీస్లో వచ్చే డిస్ప్యూట్స్ మనం సార్ట్అవుట్ చేశాము. 181 కేసెస్లో మనం గృహహింసా కేంద్రానికి సూచిస్తే 58 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. అండ్ ఇంకా 27 పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వీలైన తక్కువ కేసులు వేయాలి, మన దగ్గరే ఎక్కువ డిస్ప్యూట్స్ సార్ట్అవుట్ అవ్వాలనే ఉద్దేశంతో కేసులు చాలా తక్కువ ఉంటాయి, మనం వచ్చే కౌన్సిలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు మనం వర్క్షాపులు కానీ అండ్ స్కూల్స్లో, కాలేజెస్లో గర్ల్స్ వాళ్ళు ఫిజికల్ ఎబిలిటీస్ పెరగడానికి కానీ కరాటే ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. అలానే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడంతో పాటు కేసు రిజిస్టర్ చేయడం ఒకటే సొల్యూషన్ కాదు, కౌన్సిలింగ్ ద్వారా కూడా మనం కేసెస్ సార్ట్అవుట్ చేయడం అనేది అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతోనే మన లాస్ట్ 1 ఇయర్గా చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ రన్ అవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క ఫ్యామిలీలోనూ లేదా ఏ ఒక్క జిల్లాలోనూ ఒక రోజులోనే మార్పు రాదు. ఎంతో కాలం సమిష్టి కృషితోనే మనకి ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మన దగ్గర కౌన్సిలర్స్ ఉన్నారు. వీళ్ళందరి కృషితోనే మనం 482 ఫ్యామిలీస్లో ఈ డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేయగలిగాం. థ్యాంక్ యూ.